నమస్కారం అండి, నా పేరు యశ్వంత్. మీరు చూస్తున్నారు టెక్ గై థాట్స్ అనే ఛానల్ని. మంచి న్యూస్లు తీసుకొని ఈరోజు కూడా మేము ముందుకు వచ్చేసినాను దేవుడు. ఫస్ట్ న్యూస్ ఏమో చూసుకుందామా. ఫస్ట్ న్యూస్ మనకి యాపిల్కి సంబంధించింది. ఇది యాపిల్లో ఒక సెన్సార్ డిజైనర్ ఉన్నాడనమాట. వాని పేరు చెన్షి, CHENSHI. చెన్షి వాడు యాపిల్లో పనిచేస్తాండ సెన్సార్ డిపార్ట్మెంట్లో. యాపిల్ వాచ్కి సెన్సార్లు తయారు చేసే డిపార్ట్మెంట్లో పనిచేస్తాండ, సెన్సార్ డిజైనింగ్ కానీ అట్లా. వాడు ఏం చేసినాడు, 2025 మధ్యలో, అంటే ఈ సంవత్సరం మధ్యలో యాపిల్ని వదిలేసినాడు. ఆ మంచి యాపిల్ని వదిలేసి ఒప్పోలోకి పోయినాడు. ఒప్పోకి పోయి మొత్తం యాపిల్కి సంబంధించిన వాచ్ డిజైన్లు, వాచ్ లోపల సెన్సార్ ఎట్లా డిజైన్ చేయాలా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D డిపార్ట్మెంట్వి సీక్రెట్స్, స్ట్రాటజీస్ అన్నీ లీక్ చేసినాడు ఒప్పోకి. అది యాపిల్ తెలుసుకొనింది. యాపిల్ తెలుసుకొని కేసు ఫైల్ చేసింది. ఫైల్ చేసినది కూడా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒకవేళ అవసరం ఉంటే ఒప్పో సర్వర్లన్నీ చెక్ చేయమని చెప్పింది కోర్టు. అయితే చూద్దాం ఏం జరుగుతుందో. నిజంగానే ఆ మనిషి షేర్ చేసినాడంట యాపిల్ చెప్తాంది. ఇది ఫస్ట్ న్యూస్. అయితే నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్కి సంబంధించినది. శాంసంగ్ 2 nm ప్రాసెసర్ మీద వర్క్ చేస్తుందని చెప్పింది కదా. క్వాల్కామ్ కూడా 2 nm ప్రాసెసర్ లేదు ఇప్పటికి కూడా. క్వాల్కామ్ 3 nm ప్రాసెసర్ మీద రన్ చేస్తుంది. 2 nm ప్రాసెసర్వి గీక్ బెంచ్ స్కోర్లు అయితే వచ్చేసినాయి. సింగిల్ కోర్లో 3309 పర్ఫామ్ చేసింది. మల్టీ కోర్లో 11,000 అంట. బబ్బబ్బబ్బా, మంచి స్కోర్ ఇదైతే. 11,256 స్కోర్ చేసింది. గీక్ బెంచ్ అనేది దాని పర్ఫార్మెన్స్, ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేసేది గీక్ బెంచ్ అనేది అనమాట. సింగిల్ కోర్లో ఎప్పుడు యాపిలే గెలుస్తుంది. మీరు ఎప్పుడన్నా తీసుకోండి సింగిల్ కోర్లో. అంతెందుకు, మొన్న A19 Pro రిలీజ్ అయింది కదా, దానికి సింగిల్ కోర్లో 3,895 ఉంది. 3 nm ప్రాసెసర్ అది. ఇది 2 nm ప్రాసెసర్ అయినా 3,309 ఉంది. ఖచ్చితంగా 2600 Exynos 2600 అనేది మనం S26 సిరీస్లో చూస్తాం. నెక్స్ట్ న్యూస్ మనకి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్కి సంబంధించినది. అంటే ఇప్పుడు ఒక మిషన్ని మనం బ్రెయిన్తో కంట్రోల్ చేస్తే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. అంటే నో బటన్స్ ఇన్వాల్వ్డ్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్, ఓన్లీ ఆర్ థాట్స్ అనమాట. అట్లనే ఒకడు అలెక్స్ కాన్లీ అనే మనిషికి స్పైనల్ కార్డ్ ఇంజూరీ అయిందనమాట. అతను న్యూరాలింక్ N1 అనే దాన్ని ఇంప్లాంట్ చేయించుకున్నాడు. ఆ వీడియో కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అతనికి చేతులు కాళ్ళు ఏం పని చేయవన్నమాట, స్పైనల్ కార్డ్ పడిపోయింది కాబట్టి. కానీ అతని బ్రెయిన్ పనిచేస్తుంది కదా, ఆ బ్రెయిన్తో అతను చేతిలాగా ఉన్న రోబోట్ని బ్రెయిన్లో థాట్స్తో కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. ఆ వీడియో మొత్తాన్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ సో. ఇంతవరకు ఎవరు చేయలేదు దాన్ని. ఎక్కడెక్కడికో ఎదిగిపోతున్నాం మనము. నెక్స్ట్ న్యూస్ మనకి ChatGPTకి సంబంధించింది. చెప్పిన ఆల్రెడీ ఈరోజు ఒక షార్ట్ కూడా పెట్టినాను. ఎవరైనా చూడకపోతే ఆ షార్ట్ చూడండి. ఆ షార్ట్ చూడకపోతే కూడా ఈ న్యూస్ చూస్తే చాలు. ChatGPT Go అనేది ChatGPT ప్లస్కి నార్మల్ వర్షన్కి మిడిల్లో ఉంటుంది. అంటే ప్లస్లో ఉన్నన్ని బీభత్సమైన ఫీచర్లు అయితే ఉండవు, కానీ నార్మల్ ChatGPT యూజర్స్ కంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు దాని గురించి న్యూస్ అంటే, November 4th నుంచి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అకౌంట్ వెరిఫై చేసి ChatGPT Go ఫ్రీగా ఇస్తుంది. ఎన్ని రోజులు? సంవత్సరం పాటు ఇస్తుంది. 1 year వరకు ChatGPT Go ఫ్రీ మనకి. నెక్స్ట్ న్యూస్ మనకి మహీంద్రాకి సంబంధించినది. మహీంద్రా, శాంసంగ్, టెస్లా ఎట్లా అన్లాక్ చేస్తాం మనము? ఫోన్తో లేదా కీస్ లాగా ఒక కార్డ్ ఉంటుంది. అట్లనే మహీంద్రా కూడా ఇండియాలో లాంచ్ చేసింది కదా, BA6, XEV ఇలాంటి కార్లు. ఈ కార్లని మనము మన ఫోన్తో అన్లాక్ చేసుకోవచ్చంట. అది ఏ ఫోన్తో? శాంసంగ్ ఫోన్తోనే మాత్రమే. దీనిపైన వర్క్ చేస్తుంది. దగ్గరలో ఇండియాలో కూడా ఫోన్తో కార్ అన్లాక్ చేసుకునే ఫీచర్ తీసుకొని వస్తుందంట శాంసంగ్. దట్ టు ఓన్లీ ఫర్ మహీంద్రా ఎక్స్క్లూజివ్లీ, మహీంద్రా SUVలకు మాత్రమే. బాగున్నాయండి ఈరోజు న్యూస్లో. ఇదేనండి, రోజు మనం ఒక షార్ట్ కానీ పెడతా ఉంటాము ఇన్స్టెంట్ న్యూస్లు ఏమన్నా చెప్పేసేది అట్లుంటే అట్లా. ఓకేనండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లైక్, షేర్, కామెంట్, మిగిలిన వగైరా అన్నీ చేయండి. జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. స్టే సేఫ్.